నమస్తే. బతుకే ఓ కళకు స్వాగతం. 1997లో అంటే నా 36వ ఏట ఒక వర్షాకాలపు సాయంత్రంలో అట్లా బజార్ నుంచి వస్తూ కంకులు కాలుస్తూ ఉంటే 4 కంకుల్ని కొని ఇంటికొచ్చాను. అక్కడ కంకులు కాల్చే వాళ్ళ శ్రమ, అక్కడి దృశ్యము, ఆ వ్యవహారం అంతా కూడా ఒక కవితగా రాయాలనిపించి అదే రోజు రాత్రిపూట ఒక కవితను రాశాను. దాని పేరు కంకులు నిప్పులు. ఆ కవితని ఇప్పుడు వినిపిస్తాను. కంకులు నిప్పులు. వర్షం కురిసి వెలిసిన సాయంత్రం, గాలి ఇప్పుడు మృదువైన తడి యాత్రికురాలు, బజారుకోవైపు నేల మీద లేలేత కంకులు నిప్పుల కుంపటి, అతడు ఆమె కూడి ఒక చతురస్ర దృశ్యం. చతురస్రం ముందు కంకుల కోసం జనులు. ఆమె ఒకటొకటిగా కంకుల్ని తీసి నిప్పుల మీద పేరిస్తే అతను విసనకర్రతో బొగ్గుల్లోకి మంటను పాకిస్తున్నాడు. గుండ్రంగా కంకులు కాలాలి కదా. ఆమె నిప్పుల్లో వాటిని తిప్పుతూ ఉంటే చేతులు మంటల్లో కలియదిరుగుతున్నట్లుంది. అతను విసనకర్ర విసురుతూ ఉంటే నిప్పుల మీద గడియారం పెండ్యులం కదులుతున్నట్లుంది. కాలిన కంకుల లేలేత రుచులందుకొని ఒక్కొక్కరే వెళ్ళిపోతున్నారు లేతవెచ్చగా. బుగ్గులు మార్చుతూ కంకులు కాల్చుతూ ఆమె చేతులు నిప్పుల గుండంలో కదులుతూనే ఉన్నాయి. ఆ చేయి కాసేపు ఈ చేయి కాసేపు అతని విసనకర్ర అవిశ్రాంతంగా కదులుతూనే ఉంది. 4 కంకుల్ని నేను అందుకొని ఇంటి దారిన వెళ్తూ ఉంటే లేత వాసనలు బాల్యం మొక్కజొన్న చేలోకి నడిపిస్తున్నట్లుంది. చతురస్ర దృశ్యం మాత్రం వెంటాడుతూనే ఉంది. కళ్ళ ముందు నిప్పులు కదులుతున్నాయి. నిప్పుల్లో ఆమె చేతుల మృదుత్వాలు, నిప్పుల మీద అతని చేతుల వింజామరలు, అంతా ఎర్రెర్రని దృశ్యం. కాస్త రాత్రైతే కుంపటిని చల్లార్చి బహుశా నిట్టూర్చి చల్లని బొగ్గులతో మిగిలిన కంకులతో ఆమె అతను ఇంటి చీకట్లోకి వెళ్తారు కాబోలు. అప్పుడు పొయ్యి వెలుగుతుందేమో. కాస్త రాత్రైతే కుంపటి చల్లార్చి బహుశా నిట్టూర్చి చల్లని బొగ్గులతో మిగిలిన కంకులతో ఆమె అతను ఇంటి చీకట్లోకి వెళ్తారు కాబోలు. పొయ్యి అప్పుడు వెలుగుతుందేమో. చేతులు ఎంత మృదువు లేలేత కంకి గుంజల్లా, చేతులు ఎంత మృదువు లేలేత కంకి గింజల్లా. బతుకు నిప్పు కుంపటైనప్పుడు అన్ని మార్దవాలు అన్ని మృదుత్వాలు మంటల్లో కలియదిరగాల్సిందే కదా. బతుకు నిప్పు కుంపటైనప్పుడు అన్ని మృదుత్వాలు అన్ని మార్దవాలు మంటల్లో కలియదిరగాల్సిందే కదా. ఈ రాత్రి మళ్ళీ వర్షం పడితే బాగుండు. వాళ్ళ చేతుల్లో కాసిన్ని చల్లగాలులు కలియదిరిగితే బావుండు వింజామరలై. వాళ్ళ కళ్ళల్లో 4 తడి కలలు పురివిప్పితే మరీ బావుండు పచ్చని మొలకలై. రేపెట్లాగూ మళ్ళీ చతురస్ర దృశ్యంలో కంకుల లేతదనాలై వాళ్ళు నిప్పుల కుంపట్లు. నమస్తే.